జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా 28న ఆందోళనకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవడం లేదని ఫైర్ అయ్యారు. నదీ జలాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ను తీసుకురావాలని కేటీఆర్కు సవాల్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. పేదల కోసం కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరుగుతోందన్నారు మహేష్ కుమార్. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను వంచిందే కేసీఆర్ అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో కాలనీలు, పార్కులను కబ్జా చేసి దండుపాలెం ముఠాలా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చామల. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. తోలు తీస్తా అని కేసీఆర్ అనడంతోనే రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడితే వారికి అలాగే సమాధానమిస్తామన్నారు. ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా. దానికి ముందు సమానం చెప్పు. ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమానిస్తే మీ తండ్రి గారిని ఎన్నడూ కోపం వస్తుందని చెప్పనేటువంటి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తప్పుపట్టేటువంటి మాటలు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు బల్మూరి. కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.